వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ ప్రసన్నత. లక్ష్మి అనే పదానికి అన్నింటినీ చూసేదని అర్థం. సాధారణంగా లక్ష్ములు 8 మందిగా పేర్కొంటారు. వేదంలో భాగమైన మంత్రపుష్పం మాత్రం లక్ష్ములు 6గురని చెబుతోంది. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి అనే 6గురు లక్ష్ములు నాకు ఎల్లప్పుడూ ప్రసన్నమగుగాక అని అందులో చెప్పిన మంత్రభావం. శుద్ధం అనే మాటకు శుభ్రమైన అనేది లౌకిక అర్థం. ధర్మబద్ధంగా సంపాదించిన ధనం మాత్రమే నా దగ్గర ఉండుగాక అనే ఆకాంక్ష ఈ పదంలోని అంతరార్థం. అధర్మ మార్గంలో ఆర్జించిన ధనానికి ఏ గతి పడుతుందో తెలిపే కథలెన్నో ప్రచారంలో ఉన్నాయి. మనశ్శుద్ధితో ధర్మబద్ధంగా ఆర్జించిన ధనం మాత్రమే నిలబడుతుంది. కాబట్టి శుద్ధలక్ష్మి మాత్రమే నా దగ్గర ఉండుగాక అని అర్థం. ఆ ఆలోచన కలిగిన వాడు అన్యాయార్జన చేయడానికి సాహసించడు. సంసారాది ఇహలోక బంధనాలు తెంచుకుని బుద్ధిని నిరంతరం దైవధ్యానంలో నిలిపిన వారే మోక్షం అనే లక్ష్మిని పొందగలరని పురాణ వచనం. దీనికే మోక్షలక్ష్మి అని పేరు. దేహ బుద్ధి బలాలతో సాధిస్తే కలిగేది జయం. దీనికి కుయుక్తులు, కుతంత్రాలు, నీచపు పనులు చేయవలసి రావచ్చు. కానీ నిజమైన విజయం భగవంతుడు అండగా ఉంటే దానంతటా అదే లభిస్తుంది. భగవంతుడు అండగా నిలవాలంటే చేసే పనుల్లో పవిత్రత ఉండాలి. అలా లభించే విజయమే లక్ష్మీ స్వరూపం. దానికి కావలసిందల్లా ధర్మవర్తన, నైతిక జీవన గమనం, ఆధ్యాత్మిక మార్గాన పయనించడం. విద్య సైతం లక్ష్మీ స్వరూపమే. ఆ విద్యను సన్మార్గంలో వినియోగించగలగాలి. విద్య కలిగిన వారు వివేకం, జ్ఞానం, సంస్కారం, సదాచారం లాంటివి కలిగి ప్రవర్తిస్తే అదే విద్యాలక్ష్మి కటాక్షం. శ్రీస్ అంటే సంపద. దీనితో దేనినైనా పొందగల వీలుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే సంయమనంతో మెలగాలి. తన దగ్గర ఉన్న ధనం సక్రమ వినియోగం అయ్యేలా చూడమనే ఆకాంక్షారూపమే శ్రీలక్ష్మి. శ్రీ సూక్తంలో ఉన్న ఒక శ్లోకం నా దగ్గర ఉన్న అన్యాయార్జిత ధనం నశించుగాక అనే అర్థమిస్తుంది. ఆర్జించిన ధనం నశించిపోతేనే అది అన్యాయార్జితమని తెలుస్తుంది. ఫలితంగా ఆ తర్వాత అలా ఆర్జించే ప్రయత్నం చేయకుండా జాగ్రత్త పడతాడు. ధనాన్ని సంపాదించేటప్పుడు పర్వతమంత సంపాదించాలి. వినియోగించేటప్పుడు సద్వినియోగం అయ్యేలా జాగ్రత్త పడాలి. దానం చేసేటప్పుడు గడ్డి పరకలా భావించాలని పెద్దలు చెబుతారు. ధనానికి దానం, భోగం, నాశనం అనే 3 గతులు ఉన్నాయి. తాను అనుభవించకుండా ఒకరికి పెట్టకుండా కూడబెట్టే ధనానికి నాశనం తప్పదు. ధర్మం, అగ్ని, రాజు, దొంగ ఈ 4 ధనానికి దాయాదులు. వీరిలో జ్యేష్ఠుణ్ణి అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన 3 కోపిస్తారు. ఫలితంగా ధర్మవర్తన లేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగల పాలో అవుతుందని భావం. భక్తుల ప్రవర్తన మెచ్చి భగవంతుడు ఇచ్చే కానుకను వరం అంటారు. భూతదయ, సేవ, త్యాగం లాంటి గుణాలు కలిగి ఉన్ననాడు భగవంతుడు కరుణించి భక్తుడికి వరాలను ఇస్తాడు. ఆ వరాలు లక్ష్మీ స్వరూపమే. అలా పొందే వరాలను వరలక్ష్మీ స్వరూపంగా పేర్కొంటారు. అలాంటి వరాలను నాకు ప్రసాదించు అనే ఆకాంక్ష సైతం ఇందులో ఇమిడి ఉంటుంది. దీనినే లక్ష్మీ ప్రసన్నత అంటారు.